భారతీయుల H1B వీసా కలలను ట్రంప్ సర్కార్ చెదరగొడుతోంది. కఠిన నిబంధనలతో వీసా పొందడం గగనతరంగా మారింది. అమెరికా వెళ్లేందుకు సిద్ధమైన భారతీయ యువత ఆంక్షలపై ట్రంప్ నీళ్లు జల్లుతున్నారు. మరోవైపు H1B వీసా కంటే ఇతర వీసాల మంజూరు సులభంగా ఉంటోందనే వాదనలు వినిపిస్తున్నాయి. అమెరికా వీసాల్లో అత్యధిక డిమాండ్ ఉన్న H1B వీసాలు ఈ ఏడాది పొందడం చాలా కష్టంగా తయారైంది. అధిక నైపుణ్యంతో దీర్ఘకాలం పనిచేయడానికి ఉపయోగపడే H1B వీసాలు పొందడంలో మల్టీనేషనల్ కంపెనీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత H1B వీసాల జారీపై కఠిన ఆంక్షలు విధించింది. దీనితో నైపుణ్యం కలిగిన మానవ వనరులను బహుళజాతి కంపెనీలు ఇతర దేశాల నుంచి తెచ్చుకోలేక అష్టకష్టాలు పడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా అమెరికా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 85,000 మందికి మించి H1B వీసాలు జారీ చేయకూడదన్న పరిమితిని విధించింది. ఈ ఏడాది మార్చి 7న ప్రారంభమైన వీసాల జారీ ప్రక్రియ మార్చి 24తో ముగియనుంది. ఈ వీసాల కోసం ఇప్పటికే 4,23,028 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇందులో 3 లక్షలకు పైగా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయన్న అంచనాలను నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికా పాలసీ తాజాగా విడుదల చేసిన నివేదిక వెలువరించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం చూస్తే దరఖాస్తు చేసుకున్న వారిలో 20% మించి H1B వీసాలు వచ్చే అవకాశం కనిపించడం లేదు. విదేశాల్లో జన్మించిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఇతర అధిక నైపుణ్యం కలిగిన నిపుణులను దీర్ఘకాలం పనిచేసే విధంగా ఈ వీసా ద్వారా కంపెనీలు నియమించుకుంటాయి. తాజా కఠిన నిబంధనల వల్ల 3 లక్షలకు పైగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను అమెరికా కోల్పోతోందని, ఈ నిర్బంధ నిబంధనలు కంపెనీ యాజమాన్యాలకు తీవ్ర సమస్యలను తీసుకువస్తాయని ఫోర్బ్స్ తన నివేదికలో వ్యాఖ్యానించింది. H1B వీసా కంటే ఇతర వీసాల మంజూరు సులభంగా ఉంటోందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. 2024లో దరఖాస్తు చేసుకున్న వారిలో సందర్శకుల కోటాలో జారీ చేసే B1, B2 వీసాలు 72% మందికి జారీ అయ్యాయి. వేసవి కార్మికులు, పరిశోధకుల కోటాలో జారీ అయ్యే J1 వీసాలు 89%కి ఇమిగ్రేషన్ అధికారుల ఆమోద ముద్ర పడింది. అమెరికాలో H1B వీసాల కింద పనిచేసే ఉద్యోగులకు సగటున నెలకు భారతీయ కరెన్సీలో 5 లక్షల నుంచి 7 లక్షల పైనే వేతనం లభిస్తుంది. అందుకే ప్రతి భారతీయుడు H1B వీసా కింద అమెరికాకు వెళ్లి పనిచేయాలనుకుంటున్నాడు. అయితే ట్రంప్ వచ్చాక మారిన పరిస్థితులు స్థానిక యువత ఆశలకు గండి కొడుతున్నాయి.